మనందరం కూడా స్మార్ట్ టీవీస్ని పర్చేజ్ చేస్తుంటాం. అంతా బాగానే ఉంటుంది, కానీ దాంట్లో ఆడియో వచ్చేటప్పటికే కొద్దిగా కాదు చాలా వరకే మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంటుంది. ఎందుకంటే ఈవెన్ దాంట్లో మనకి డాల్బీ ఆడియో, డాల్బీ అట్మోస్ ఇలాంటి ఫీచర్స్ని తీసుకొచ్చినా దీని స్లిమ్ అండ్ కాంపాక్ట్ డిజైన్ వల్ల దీంట్లో మనం ఎక్కువగా ఆడియో లైక్ స్పీకర్స్ని అయితే చూడలేము. ఏదో నార్మల్గా ఓకే సౌండ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకైతే వర్కౌట్ అవుతుంది, కానీ సౌండ్ కొంచెం బెటర్ క్వాలిటీతో రావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనం మంచి సౌండ్ బార్ లేదా ఏదైనా హోమ్ థియేటర్ కొనుక్కుందామని పక్క చూపులు అయితే చూస్తూ ఉంటాం. కానీ మీకు అక్కడ సౌండ్ బార్స్లో కూడా కొంచెం మంచి క్వాలిటీ కావాలి అన్నట్లయితే కనుక 4-5 వేల రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సౌండ్ బార్తో పాటు సబూఫర్ కూడా కావాలి అన్నట్లయితే 10,000 పై మాటే. కానీ మన ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడం కోసం జెబ్రానిక్స్ మరొక సరికొత్త ప్రోడక్ట్తో మన ముందుకు వచ్చేసింది. దట్ ఈజ్ నథింగ్ బట్ జెబ్రానిక్స్ zeb-jukebar 4050. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే దీంట్లో మీకు సౌండ్ బార్ వస్తుంది, ఈవెన్ సబూఫర్ కూడా మనకు రావడం జరుగుతుంది. రెండు కలిపి మీకు ఓవరాల్గా 75 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ని అయితే మనకి ఇది ప్రొవైడ్ చేయగలదు. ఇదే కాదండి, దీంట్లో మరొక హైలైట్ ఏంటి అంటే దీని ప్రైస్ అని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 4,999 రూపాయలకి, బట్ యాజ్ అన్ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద జస్ట్ కేవలం మీకు 4,499 రూపాయలకి రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ బ్యాంక్ కార్డ్స్ తోటి మరొక 10% డిస్కౌంట్, అంటే ఆ 499 రూపాయలు పోయినట్టయితే జస్ట్ మీకు ఇది 4,000 రూపాయలకి రావడం జరుగుతుంది, విచ్ ఈస్ మైండ్ బ్లోయింగ్ డీల్ అనే నా అభిప్రాయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వీడియోని లైక్ చేశారా? చేయకపోతే చేసేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ ఎన్నో తెలుగులో తీసుకొస్తూ ఉంటాను. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కి సంబంధించినటువంటి డిజైన్ చూసారు అన్నట్లయితే క్వైట్ సిమిలర్ గా రెగ్యులర్ గా జెబ్రానిక్స్ బాక్స్ ప్యాకింగ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. సో zeb-jukebar 4050, ఈవెన్ దీంట్లో ఉన్నటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ 10.16 సెంటీమీటర్స్ అంటే 4 ఇంచెస్ సబూఫర్ ని మనకి ఇందులో తీసుకొని రావడంతో పాటు కాంపాక్ట్ డిజైన్ సౌండ్ బార్, అఫ్ కోర్స్ ఇది వాల్ మౌంటబుల్ కూడా, అండ్ ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజెస్ తో పాటు బ్రాండ్ అంబాసిడర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్ తో పాటు బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని డైమెన్షన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు 9,999 రూపాయలు ఉంది. చెప్పే కదా ఇందాక నేను మీకు ప్రైస్ ఇంట్రడక్టరీ ఆఫర్ లో అమేజింగ్ డీల్ 4,000 రూపాయలకి మాత్రం ఫెంటాస్టిక్ అనే నా అభిప్రాయం. సో ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్లీ మనకు ఒక పవర్ అడాప్టర్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఒక రిమోట్ని అండ్ దీంతో పాటు వాల్ మౌంట్ అండ్ అఫ్ కోర్స్ ఇవి వచ్చేటప్పటికే ఐరన్ వి ప్రొవైడ్ చేశారు. ఈ థర్మోకాల్ ని కూడా మనం ఓపెన్ చేసేద్దాం. దీని లోపల సౌండ్ బార్ అయితే రావడం జరుగుతుంది, అఫ్ కోర్స్ సబూఫర్ కూడా. రెండింటిని అయితే మనం ఓపెన్ చేద్దాం. సో వీటన్నిటిని కూడా మనం రిమూవ్ చేసేసి పక్కకు పెట్టేసేద్దాం. సో ఇవి మనకి బాక్స్ లోపల కంటెంట్స్ అయితే ఒక శాటిలైట్ స్పీకర్, అలాగే సబూఫర్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక యాక్సెసరీ ప్యాక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. స్టాండర్డ్ RF కేబుల్, అలాగే యూజర్ మాన్యువల్ ఇవ్వకుండా వీళ్ళు QR కోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. స్కాన్ చేసి మనం యూజర్ మాన్యువల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాల్ మౌంట్ చేసుకోవడం కోసం 2 స్క్రూస్, అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని మార్కింగ్ కోసం స్టిక్కర్స్, అలాగే మనకి రిమోట్ కి సంబంధించినటువంటి బ్యాటరీస్ ని కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేశారు. ఒక ఛార్జింగ్ అడాప్టర్ తో పాటు వాల్ మౌంట్ చేసుకునేటువంటి అల్యూమినియం బ్రాకెట్స్ ని కూడా మనకి ఇచ్చారు లాంగ్ సైడ్ విత్ రిమోట్. సో ఇక ఆలస్యం చేయకుండా వీటన్నిటిని అసెంబుల్ చేసేద్దాం. ఇది వచ్చేటప్పటికి మీకు 2.1 ఛానల్ అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఇందులో మీకు లెఫ్ట్ అండ్ రైట్ అండ్ 1 ఛానల్ ఏదైతే ఉందో సబూఫర్. ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో చెప్పాను. ఈ 2.1 ఛానల్, 4.1 ఛానల్, 4 ఛానల్, 5.1 ఛానల్, 5.1.2 ఛానల్ ఏంటి అనే దాని గురించి ఒకళ్ళు చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్, మీకు బెటర్ ఐడియా వస్తుంది. అది చూసిన తర్వాత మీకు ఇది కూడా అర్థం అవుతుంది. సో ఇది వచ్చినప్పుడు మనకి 2.1 ఛానల్ స్టీరియోనే. దీంట్లో ఏ విధమైనటువంటి ఆడియో టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరగదు. లైక్ ఇందులో డాల్బీ కానీ DTS కానీ ఇలాంటి ఆడియో టెక్నాలజీస్ ఏమీ ఉండవు. సో జస్ట్ 2.1 స్టీరియో అవుట్పుట్ అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ బడ్జెట్ లో కూడా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే దీంట్లో మనకి HDMI ఆర్క్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఈవెన్ ఆప్టికల్ ఆడియో కూడా ఇచ్చారు. అంటే లైక్ మీ టీవీ నుంచి వచ్చేటువంటి ఆర్క్ ని దీనిలో కనెక్ట్ చేసుకోవచ్చు. బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే లూజ్లెస్ ఆడియోతో పాటు మనకి దీనికోసం సపరేట్ గా రిమోట్ తోటి మనం వాల్యూమ్ కంట్రోలర్స్ ని మేనేజ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ టీవీ రిమోట్ తోనే ఇది ఆటోమేటిక్ గా వాల్యూమ్ కంట్రోలర్స్ అండ్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు.
ఆప్టికల్ ఆడియో కూడా ఇచ్చారు, మరొక ఆక్స్ కేబుల్ కూడా ఇచ్చారు. డైరెక్ట్ గా టీవీ నుంచి ఆక్స్ 3.5mm జాక్ ద్వారా యూస్ చేసుకోవచ్చు. బట్ ఆక్స్ కేబుల్ మాత్రం మనకు బాక్స్ లో ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ మనకి USB స్లాట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అప్ టు 32 GB దాకా ఇది మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే బయట ఎక్కడన్నా తీసుకెళ్ళినప్పుడు పార్టీస్ అట్లాంటి వాటిలో మీరు వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇవే కాదు, సైడ్ బటన్స్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంటే డైరెక్ట్ గా పవర్ ఆన్ ఆఫ్ కి, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కి. ఈవెన్ దీంట్లో సోర్స్ కోసం డెడికేటెడ్ గా మరొక ఇది కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే అదైతే నేను మిస్ అవుతున్నాను. బట్ ఇక్కడ ఇండికేటర్ లైట్ ఏదైతే ఉందో, ఈ లైట్ ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క సోర్స్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క కలర్ ఆఫ్ ఇండికేషన్ అయితే మనకి ఇది చూపించడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు బ్లూ కనిపిస్తుంది. బ్లూ అంటే బ్లూటూత్ కోసం, అలాగే ఇన్పుట్ లోకి వెళ్ళి గ్రీన్ మరొక దాని కోసం, అలాగే దీంట్లో మనకి రెడ్ కూడా వస్తుంది. సో డిఫరెంట్ సోర్సెస్ ని డిఫరెంట్ కలర్స్ తో వీళ్ళు ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది, విచ్ ఈస్ కూల్. ఫ్రెండ్స్ చూసారు కదా శాంపిల్ ఆడియో అలాగే వీడియోస్ అయితే. సో ఇవి చూపించిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఫస్ట్ వీటిని అయితే నేను చూపించేశాను. సో మీ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లెట్ మీ నో. నేను చెప్పకంటే ముందు కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడదాం. సో ఇది వచ్చేటప్పటికి మీకు ఒక కాంపాక్ట్ సౌండ్ బార్ ని వాడుతున్నటువంటి ఫీల్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ కాంపాక్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా చిన్నగా కొద్దిగా స్పేస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ మీ సబూఫర్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు కావాలంటే హారిజాంటల్ గా లేదా వర్టికల్ గా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ సబ్ ఊఫర్ ఏదైతే ఉందో మీకు 4 inches ఊఫర్ అయితే రావడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మీరు గోడకి ప్లేస్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే ఉంచండి. ఈవెన్ దీనికి సంబంధించినటువంటి ఎయిర్ త్రో ఏదైతే ఉందో వెనకాల మనకి బ్యాక్ హోల్ ఇవ్వడం అయితే జరిగింది. ఎయిర్ త్రో అయితే చాలా బాగుంది. కాంపాక్ట్ డిజైన్ గా మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా కొద్ది స్పేస్ ఉంది అని అనుకుంటారు చూసారా, సో వాళ్ళకైతే నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. ఇదంతా కూడా వుడెన్ బాడీ మనకి, ఇదంతా కూడా మనకి ఎక్కడా కూడా పాలికార్బన్ ప్లాస్టిక్ ఇట్లాంటివి యూజ్ చేయలేదు. బెటర్ ఆడియో అవుట్ అయితే మీరు ఇందులో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డిజైన్ కూడా మీకు చూడటానికి ప్రీమియం గా ఉంటుంది. దీని మీద కూడా ఒక నోటిఫికేషన్ లైట్ ఇచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ మనకి ఈ స్పీకర్ కి సంబంధించినటువంటి సైడ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మనకి మ్యాటిక్ కైండ్ ఆఫ్ ఫినిష్ ని తీసుకొచ్చారు. ఫ్రంట్ కూడా మనకి ఐరన్ గ్రిల్ ని తీసుకొచ్చారు. వేర్ పైన బ్యాక్ అలాగే బ్యాక్ సైడ్ ఇదంతా కూడా మనకి గ్లాసీ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే మన ముందు తీసుకొచ్చారు. గ్లాస్ కాకుండా అక్కడ కూడా మ్యాట్ తెచ్చుంటే బాగుండేది, ఎందుకంటే డస్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి అది తొందరగా అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ సబ్ ఊఫర్ అయితే మొత్తం కంప్లీట్లీ మనకి మ్యాటి ఫినిష్ తోనే ప్రొవైడ్ చేశారు. వేర్ వూఫర్ దగ్గర మనకి క్లాత్ ని ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ కూల్. దీంట్లో మీకు రెండు అంటే లెఫ్ట్ అండ్ రైట్ కోసం రెండు శాటిలైట్ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. ఇందులో మీకు వచ్చేటప్పటికే 2 inches కి సంబంధించినటువంటి స్పీకర్స్ ని వాడటం జరిగింది. ఈచ్ డ్రైవర్ వచ్చేటప్పటికే మీకు 15 watts సౌండ్ బార్ ఏదైతే ఉందో మీకు 30 watts ఆఫ్ అవుట్పుట్ రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ 4 inches కి సంబంధించినటువంటి సబ్ ఊఫర్ ని యూజ్ చేశారు. ఇది వచ్చేటప్పటికే మీకు 45 watts ఆఫ్ అవుట్పుట్, అంటే ఓవరాల్ గా మీకు 75 watts ఆఫ్ ఆడియో అవుట్పుట్ అయితే ఇది ప్రొవైడ్ చేయగలదు, విచ్ ఈస్ కూల్. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి ప్యాసివ్ సబ్ ఊఫరే గానీ యాక్టివ్ సబ్ ఊఫర్ అయితే కాదు. సో కొంచెం బేస్ ఏదైతే ఉందో ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఎనీవే ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి ఇంతకు మించి కూడా మనం కంప్లైంట్ అయితే చేయలేము. ఈవెన్ దీంట్లో మనకి మరొక జాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ జాకే మనకి దీనికి కావాల్సినటువంటి సిగ్నల్ ని ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మిడ్స్ ఏవైతే ఉన్నాయో డైలాగ్ క్లారిటీ, ముఖ్యంగా చెప్పాలంటే మామూలుగా జనరల్ గా మనం టీవీ చూస్తున్నప్పుడు ఇదే మెయిన్ మనకు కావాల్సింది.
సింప్లీ ఆసమ్. ఇక దీంట్లో మనకి ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారన్నట్లయితే ఆ లోస్ అంటే బేస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా బూస్టెడ్గా తెచ్చుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ ఇందులో మనకు 4 inches ఊఫర్నే కాబట్టి అంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వాట్ ఎవర్ వాళ్ళకున్న పారామెంట్స్ ఏవైతున్నాయో, లిమిటేషన్స్ ఏవైతున్నాయో వాటిల్లో ది బెస్ట్ వర్క్ చేశారని నేను చెప్పుకోవచ్చు. కాకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా తెచ్చుంటే బాగుండేది. బేస్ అన్నాను కదా అని చెప్పి మీరు ఆ పంచ్ ఎఫెక్ట్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం క్వాలిటీగా మీకు అవుట్పుట్ అయితే ఇది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయగలదు. దీంట్లో హైస్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా ట్యూన్ అయింది. ఈవెన్ నేను ట్రిపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ తగ్గించుకొని నేను యూజ్ చేయటం అయితే జరిగింది. సో ట్రిపుల్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఈవెన్ మనకి మిడ్స్ ఏవైతే ఉన్నాయో క్వైట్ డీసెంట్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో నేను మిస్ అవుతున్న సెగ్మెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ ఛానల్ ఇన్పుట్ సోర్స్ కోసం ఫిజికల్ గా ఒక బటన్ ని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అలాంటి ఇన్పుట్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ రిమోట్ మీద ఆధారపడాలి ఉంటుంది. ఒకవేళ రిమోట్ పోయింది అంటే అక్కడ మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా అట్లీస్ట్ మనకి ఎఫ్ఎం కూడా దీనిలో ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఒక చిన్న సర్క్యూట్ పెట్టేస్తే అయిపోతుంది కాబట్టి. సో దీంట్లో అయితే ఎఫ్ఎం ఉండదు. సో ఎఫ్ఎం కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా క్వైట్ ఆసమ్. ఇక ఫైనల్ గా అసలు ఎవరి కోసం ఇది? ఒకవేళ మీ దగ్గర స్పేస్ చాలా తక్కువగా ఉంది, కాంపాక్ట్ సైజ్ లో ఒక మంచి ఆడియో అవుట్పుట్ అంటే 10-15 వేల రూపాయలు అలాంటి బడ్జెట్ కాకుండా 5,000 రూపాయల లోపల, 5,000 కూడా కాదు 4,000 రూపాయల్లో మీకు వస్తుంది. విత్ కొంచెం బేస్ ఎఫెక్ట్ కూడా బెటర్ గా కోరుకుంటున్నారు. అంటే నార్మల్ సౌండ్ బార్స్ లో కాకుండా, సౌండ్ బార్స్ లో మనకి బేస్ అయితే రాదు. సో డెడికేటెడ్ గా ఒక వూఫర్ ని కూడా తక్కువ బడ్జెట్ లో చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ గో విత్ దిస్. ఆడియో క్వాలిటీ అయితే నిజంగా కంపేర్ టు నార్మల్ సౌండ్ బార్స్ కన్నా ఇది చాలా బెటర్ గా మీకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆ బాస్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ గా ఉంటుంది సౌండ్ బార్లతో పోలిస్తే. సో ఓవరాల్ గా మీకు ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్ అలాగే ఇంట్రడక్టరీ ఆఫర్ రెండు కలిపి చూసారు అన్నట్లయితే ఇది మీకు కేవలం 4,000 రూపాయలకి రావడం జరుగుతుంది. సో 4,000 రూపీస్ లో దిస్ ఈస్ వెరీ గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. ఎందుకంటే 4,000 రూపాయల్లో మీకు సౌండ్ బార్స్ కూడా వస్తాయి, కానీ సౌండ్ బార్స్ లో మీకు ఆ బేస్ ఎఫెక్ట్ అయితే రాదు. ఇది కొంచెం మనకి బేస్ ఇంప్రూవ్డ్ గా వర్షన్ కింద మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఈ కాంపాక్ట్ డిజైన్ ఏదైతే ఉందో చాలా బాగుంది. 4,000 రూపీస్, 4,100 అట్లా ఆ బడ్జెట్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ నేనైతే రికమెండ్ చేస్తాను. సో ఈ బడ్జెట్ లో వీళ్ళని ఒప్పుకోవాల్సింది ఏంటంటే HDMI ఆర్క్ ని ప్రొవైడ్ చేశారు అండ్ ఆప్టికల్ ఆడియోని ప్రొవైడ్ చేశారు. సో వీటితో పాటు ప్యారల్ గా నాకు ఫ్రంట్ డిస్ప్లే అట్లీస్ట్ డ్యూయల్ ఛానల్ డిస్ప్లే అయినా మన ముందు తీసుకొచ్చి, అంటే నార్మల్ LEDs తో వస్తాయి చూసారా, అలాంటిది డిస్ప్లే తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఛానల్ వాల్యూమ్ ఎంత ఉంది, అలాగే ఏ సోర్స్ లో ఇది సెలెక్ట్ అయి ఉంది, అలాగే మనం ఈక్వలైజర్స్ వీటన్నిటిని కొంచెం చూసుకునేటువంటి అవకాశం ఉండేదని నా అభిప్రాయం. ఇక ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.